నెలకొంది. 5వ తరగతి విద్యార్థిని సరస్వతి అనుమానాస్పద మృతి చెందింది. జ్వరం వచ్చిందని ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు యాజమాన్యం. ఇక విద్యార్థిని సరస్వతిని నూతనకల్ మండలం మాచనపల్లి. ఉదయం తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రి తరలించామని, ఆలోపే చనిపోయిందని చెప్తున్నారు హాస్టల్ సిబ్బంది. ఇక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. సో మొత్తం మీద నల్గొండలో విషాదం నెలకొంది. ఒక చిన్నారి జ్వరం కారణంగా చనిపోయినట్టుగా సిబ్బంది చెప్తున్నారు. అదే సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమన్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో విషాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది ఘటన. 5వ తరగతి చదువుతున్న సరస్వతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జ్వరం వచ్చిందని ఉదయం 7 గంటలకి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్కూల్ సిబ్బంది. అయితే విద్యార్థిని సరస్వతిని నూతనకల్ మండలంగా తెలుస్తోంది. ఉదయం తీవ్ర జ్వరంతో ఆసుపత్రి తరలించామని, ఆలోపే చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. సో మొత్తం మీద నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సూర్యాపేటకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో జరిగింది ఘటన. సరస్వతి మృతికి కారణం పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యం అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. ఒకసారి ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన విందాం. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు. అలా నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. అలా నిర్లక్ష్యం వల్లే పట్టించుకోవడం వల్లే పెట్టుకుంటాం. మీరు బాలాజీ హాస్పిటల్ కన్నా ఇలా కన్నా తీసుకెళ్ళి మేము అమ్మటే వస్తాం ఆడికి అని అన్నాం. అని అంటే తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్నే ఉంటాం మేము 7 చేసింది 8-10కి హాస్పిటల్కి వచ్చేవరకు బాడీ చచ్చిపోయిందని చెప్పి ఇక్కడ దింపుతుంటే చూసిన వాళ్ళందరూ ఆమె చచ్చిపోయిన బాడీని ఆటో నుంచి తీసుకొని వచ్చారు అని ఇక్కడ వాళ్ళు చెప్పింది. సరస్వతి ఎన్నో తరగతి చదువుతుంది. కొత్త రావాలి ఫోన్ మీద ఫోన్ చేసిరు. క్లాసులు పోతున్నాయి అని నా బిడ్డను మొన్ననే పంపించిన. పోయిన కంచెలు జ్వరం లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. అర్ధ గంటల జ్వరం వచ్చిందని చెప్పి చనిపోయిందని తీసుకొచ్చి చేసిరు. ప్రిన్సిపాల్ మేడం అంటే స్కూల్లోదే నైట్ ఫోన్ చేసినా పోతున్నాం నా బిడ్డకు అమ్మా ఇంత ఇంప్రూవ్ ఇవ్వాలి నాకు. ఇప్పుడు అర్ధ గంటల ఫోన్ చేసి చనిపోయింది అంటున్నాను. ఎట్లా నేను ఎట్లా అయ్యో మాది మాచనపల్లి నూతనకల్ మండలం సింగరేడిపాలెం గారి సీట్ వచ్చింది. పోయిన నెల 19వ తారీఖు చేర్పించి మొన్న సండే రోజు తీసుకుపోయినా 2 రోజులు ఉంచుకున్న తోలొచ్చిన బేస్తారం తోలొచ్చిన. పాపకి ఎలాంటి జ్వరం లేదు, ఎలాంటిది లేదు. మంచి పాపని తోలొచ్చిన. తోలని మేడం ఒకటే ఫోన్ మీద ఫోన్ చేస్తే తోలొచ్చిన. అమ్మ వారానికి పోదాం వచ్చిన చూసుకుని వస్తానా అన్న. సర్లే డాడీ అన్నది ఫోన్ ఇచ్చిన, తీసుకుపోయి తోలొచ్చిన. ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవాళ ఉదయం ఫోన్ చేసి క్లాస్ టీచర్ చేసి విజయ్ మేడం చేసి పాపకు జ్వరం వస్తుంది వచ్చి తీసుకుపోండి అంటే, సర్లే మేడం మరి తీసుకుపోతా, తొందర రాండి అన్నది. తొందర రా అంటే ఏమైనా సీరియస్ ఉందా మేడం, ప్రైవేట్ హాస్పిటల్ కానీ తీసుకుపోయి నేను వస్తా అంటే, ఏం లేదు సార్ పాప మంచిగానే ఉంది, మీరు వచ్చి తీసుకుపోయి చూపెట్టుకోరి మీ అట తీసుకుపో. అందాక ఆ ఏరియా హాస్పిటల్ ఇంతకనే తీసుకొస్తున్నాం, ఆడికి చూపెడతాం, టెస్టులు చేపిస్తాం అన్నారు. ఈడికి రాగానే సరిపోయింది. సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది విషాద ఘటన. 5వ తరగతి చదువుతున్న సరస్వతిని అనే ఒక విద్యార్థిని, 5వ తరగతి చదువుతున్న ఆవిడ కొంత జ్వరం కారణంగానే ఫోన్ చేశారంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. జ్వరం వచ్చింది మీ పాపకి తీసుకువెళ్ళినట్టు కూడా మొదట తల్లిదండ్రులకు ఫోన్ చేశారట. తిరిగి ఒక అరగంట సమయంలోనే ఇక మీ సరస్వతి లేదన్నట్టుగా సమాచారం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో జ్వరం కారణంగా ఒక అమ్మాయి మరణిస్తుందా అంటే, అంత తీవ్రంగా జ్వరం వస్తే ముందుగా యాజమాన్యం ఏం చేసినట్టు, సిబ్బంది ఏం చేస్తున్నట్టు, ముమ్మాటికి నిర్లక్ష్యంగా అనుభవించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, జ్వరం రావడానికి, సరస్వతి మరణించడానికి అదే జ్వరమే కారణమా? అంటే అంత తీవ్రంగా జ్వరం వచ్చిన నేపథ్యంలో సిబ్బంది గమనించలేకపోయినా సిబ్బంది ఏం చేస్తున్నట్టు? రైట్, ఆ తల్లిదండ్రుల మాటలు కూడా వింటున్నాం. ఆ తల్లిదండ్రులు ఆ జ్వరంతో చనిపోలేదని చెప్తున్నారు. మొత్తం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 5 రోజుల క్రితమే గురువారం రోజే ఇంటి నుంచి కూడా తీసుకొచ్చి హాస్టల్లో చేర్పించామని చెప్తున్నారు. 5వ తరగతి
బాధపడుతుంది సరస్వతి. 10 సంవత్సరాల వయసున్నటువంటి సరస్వతి చిన్నారి అని చెప్పవచ్చు. ఆ చిన్నారి ఈ విధంగా గురుకుల పాఠశాలలో రాత్రికి రాత్రే జ్వరం వచ్చిందని, అదేవిధంగా తల్లిదండ్రులకు సమాచారం అందించడం, తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా మృతి చెందని చెప్పడం పట్ల ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు. ఎవరు కూడా ఊహించలేదు ఘటన. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కూడా, అక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు రాత్రి పాపకు జ్వరం వచ్చినట్లు తెలుస్తుంది, ఐ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో అక్కడే చికిత్స అందించింది. కానీ సకాలంలో స్పందించి ఐ ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలిస్తే కాస్త ఈ విధంగా జరిగి ఉండేది కాదు. కానీ ఆసుపత్రికి ఉదయం 7 గంటల ప్రాంతంలో తరలించడం జరిగింది. రాత్రంతా కూడా విపరీతంగా జ్వరం రావడంతో కూడా ఫిట్స్ రావడంతో నోటి నుంచి నురుగా వచ్చి ఈ విధంగా చనిపోయిందని అక్కడి వారు చెప్తున్నారు. కానీ ఈ విధంగా ఆ హాస్టల్లో ఉన్నప్పుడు రాత్రిపూటనే ఈ విధంగా జరిగినప్పుడే సకాలంలోనే ఆ దగ్గరలోని సూర్యాపేట ఆసుపత్రికి తరలించినా కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఉదయం జ్వరం వచ్చింది అని రమ్మని జరిగింది. ఒక్కసారిగా అప్పటికి ఇంతకుముందు అమ్మాయికి గతంలో ఎప్పుడు కూడా ఫిట్స్ రావడం కానీ, ఈ విధంగా హై టెంపరేచర్ రావడం కానీ ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా ఎందుకు జరిగిందని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇటీవల కాలంలో తరచుగా చూస్తున్నాం గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితమే పక్కనే ఉన్నటువంటి ఆత్మకూరెస్ గురుకుల పాఠశాలలో కూడా పాము కాటుతో విద్యార్థి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి జిల్లా గురుకుల హాస్టల్లో కావడంతో కూడా ఫుడ్ పాయిజన్ జరిగి ఒక అబ్బాయి చనిపోయారు. అదేవిధంగా 2 విద్యార్థులు కూడా ఆత్మహత్య ఘటనలు కూడా పాల్పడడం జరిగింది. గురుకుల పాఠశాలలో పర్యవేక్షణ కరువైందని చెప్పవచ్చు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ చూడొచ్చు, అబ్బం శుభం తెలియని చిన్నారి రాత్రంతా కూడా జ్వరంతో బాధపడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించడం, అదేవిధంగా రాత్రే తల్లిదండ్రులకు సమాచారం అందించినా కానీ తల్లిదండ్రులే తామే ప్రైవేట్ ఆసుపత్రికి ఎక్కడైనా తీసుకొని చూపించే వాళ్ళము. చనిపోయిన తర్వాత తమకు విషయం చెప్పడం ఏందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా సరస్వతి తల్లిదండ్రులకి ఎప్పుడు సమాచారం అందింది? తన జ్వరంతో ఉన్నట్టుగా సిబ్బంది ఎప్పుడు సమాచారం అందించారు? వారు నిజంగానే వైద్య కోసం తరలించడం జరిగిందా, లేదంటే ముందస్తుగానే ఆ విద్యార్థిని మరణించిందా? మొత్తం మీద ఆసుపత్రికి తరలించిన తర్వాత, చనిపోయిన తర్వాతనే ఈ విధంగా విషయము తల్లిదండ్రులకు చేర్చడం జరిగింది. ఉదయం ఫోన్ చేసి కూడా పాపకు జ్వరం వచ్చింది, మీరు రావాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్ మాట్లాడడం జరిగిందని కూడా ఆ సరస్వతి తండ్రి కూడా మనతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే రాత్రే ఐ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ ఘటన తల్లిదండ్రులకు చేరవేస్తే వాళ్ళు సకాలంలో వచ్చి కూడా ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పాపని అంత హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి తరలించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తే బాగుండేది. కానీ అక్కడ ఉన్నటువంటి నర్సు, ప్రతి గురుకుల పాఠశాలలో మనం కూడా చూస్తుంటాం, అక్కడ ఒక నర్సు ఉంటుంది. కానీ ఈ విధంగా ఆ చిన్నారి పాప కాడుతో మామూలుగా పెద్దవాళ్ళకు జ్వరం వస్తే కాస్త కోలుకుంటారు. కానీ 10 ఏళ్ల చిన్నారి, 5వ తరగతి చిన్నారి రాత్రంతా కూడా విపరీతమైన హై ఫీవర్ తో కూడా ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా జ్వరం విపరీతంగా పెరిగిపోవడంతో కూడా ఫిట్స్ రావడం జరిగింది. ఆ ఫిట్స్ రావడంతోనే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కానీ సకాలంలో ఆ తల్లిదండ్రులకు సమాచారం కానీ ఆసుపత్రికి తరలిస్తే ఇలాంటి ఘటనలు చోటు జరిగేవి. కానీ ఇప్పటికైనా ఈ విషయాల పట్ల, గురుకుల పాఠశాల పట్ల నల్గొండ జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మొన్న పాము కాటుతో విద్యార్థి కానీ, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థి కానీ, ఇప్పుడు పాప జ్వరంతో కానీ తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ చేయాలని కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కలెక్టర్లతో కూడా సమావేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గురుకుల పాఠశాలపై కూడా కలెక్టర్లకు ఈ విధంగా సమాచారం అందించి కూడా వారిని పట్టించుకోవాలని చెప్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ ఇదే ఉదాహరణ అని చెప్పవచ్చు. 10 ఏళ్ల చిన్నారి జ్వరం రావడంతో, విపరీతమైన జ్వరం వచ్చినా కానీ ఆసుపత్రికి తరలించకుండా అక్కడే ఉంచడంతో కూడా ఇవాళ ఫిట్స్ వచ్చి కూడా చనిపోయిందని చెప్పొచ్చు. దానికి బాధ్యులు ఎవరని కూడా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారంతా పేద కుటుంబంలో, రైతు కుటుంబంలో ఉంటూ ఇవాళ గురుకుల పాఠశాలలో కూడా చేర్పించడం జరిగింది. 4 రోజుల క్రితమే గురువారం నాడే ఆ పాపని కూడా అందులో వదిలి వెళ్ళడం జరిగింది. అయితే జ్వరం వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు కానీ తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం అందించలేదు, అదేవిధంగా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతున్నది చెప్పవచ్చు. అక్కడ సకాలంలో స్పందించడానికి ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి హాస్టల్ సిబ్బంది కానీ, హాస్టల్ వార్డెన్ కానీ అంతా పరారీలో ఉన్నారు. బంధువులంతా కూడా అక్కడ యాజమాన్యం, ప్రిన్సిపాల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి ఎటువంటి సమాధానం చెప్తున్నారు? వారు మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం పాపకు ఫిట్స్ రావడంతో ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకొని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫిట్స్ రావడంతో పాప చనిపోయిందని చెప్తున్నారు. అయితే సకాలంలో ఎందుకు వైద్యం అందించలేదు, సకాలంలో ఆ పేరెంట్స్ కి ఎందుకు సమాచారం అందించలేదన్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు రాలేదు. మామూలుగా జ్వరం వచ్చింది అనుకోని అందులో జరిగింది. ఉదయం ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ రాత్రి ఈ విధంగా ఐ ఫీవర్ ఉండడం పట్ల
వారే సరైన సమయంలో పట్టించుకొని వైద్యులకు సమాచారం అందించడమో లేకపోతే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడమో పేరెంట్స్ కు సమాచారం అందించడం అంటే ఇలాంటి ఘటన చోటు చేసుకోదు. దీనికి పూర్తి బాధ్యత కూడా వారే వహించాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతం మాత్రం హాస్టల్ వద్ద సిబ్బంది కానీ వార్డెన్ కానీ టీచర్ ఎవరు అందుబాటులో లేరు. ఆ కలెక్టర్ కూడా ఈ విషయం తెలుసుకున్నా కానీ కలెక్టర్ ప్రస్తుతం ఇప్పుడు ఆ సీఎం తో మీటింగ్ లో ఉండడం జరిగింది. ఇప్పటికైనా కానీ మొత్తం జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి పర్యవేక్షణ అవసరము. పేరెంట్స్ కు సమాచారం అందించడం, అదేవిధంగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చలేదని కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. మనోజ్. రైట్ రమేష్. సో మొత్తం మీద సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది ఈ ఘటన. 5వ తరగతి చదువుతున్న సరస్వతి విద్యార్థిని 4 రోజుల క్రితమే తనకు అక్కడ సీట్ వచ్చింది. సో తల్లిదండ్రులు తీసుకొచ్చి తనని అక్కడ వదిలేసి వెళ్ళారు. తర్వాత 4 రోజుల తర్వాత ఇప్పుడు చూస్తే కనుక సాయంత్రం నుంచి జ్వరం వచ్చినట్టుగా సిబ్బంది చెప్తున్నారు. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది, కొంత వైద్య సిబ్బంది తనకి కొంతగా ట్రీట్ చేశారు. ఇక ఫీవర్ మరింతగా ఎక్కువైపోయింది. ఉదయం 7 గంటలకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్పారు తన కూతురికి జ్వరం వచ్చింది, వెంటనే వచ్చి తీసుకెళ్ళినట్టుగా సమాచారం ఇచ్చినట్టుగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఎటువంటి అనారోగ్య సమస్య లేదు, చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి తన కూతురు. సో 4 రోజుల క్రితమే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళానంటే కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో హై ఫీవర్ వచ్చినప్పటికీ ఆ విద్యార్థిని పట్టించుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేసిందా? రాత్రే కనుక ఆసుపత్రి తీసుకువెళ్ళి ఉంటే కనుక ఆ విద్యార్థిని బహుశా మన కళ్ళ ముందు ఉండేది. కానీ పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇక్కడ భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముందస్తుగా తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వాల్సి ఉండేది. ఆ తర్వాత ఫీవర్ అని గమనించిన వెంటనే ఒకవేళ కనుక అది క్రిటికల్గా మారుతున్న నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ఆ స్కూల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ట్రీట్ చేయకుండా ఒక ఆసుపత్రి కనుక తీసుకెళ్తే డెఫినెట్గా ఈరోజు సరస్వతిని తిరిగి స్కూల్కి వెళ్ళేది. ఆ తల్లిదండ్రులకి కన్నీరు మిగిల్చేది కూడా కాదు. ఆ విద్యార్థిని యొక్క మరణానికి పూర్తిగా పాఠశాల యాజమాన్యం, గురుకుల యొక్క పాఠశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము, సిబ్బంది నిర్లక్ష్యం చాలా సుస్పష్టం కనబడుతుంది. ఇటువంటి ఘటన తరచుగా మనం చూస్తూ ఉంటాం. గురుకుల పాఠశాలలో అరకొర వసతులు, అరకొరగా ఉన్నటువంటి సిబ్బంది, ఎక్కడ చూసినా కూడా నిర్లక్ష్యం తాండవిస్తూ ఉంటుంది. సో నిర్లక్ష్యమే ఈ మరణానికి కూడా కారణమైందా అంటే కూడా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఒక నిర్లక్ష్యం విద్యార్థిని మరణానికి కారణమైంది. మరి చూద్దాం ఈ నిర్లక్ష్యానికి ఎటువంటి మూల్యం చెల్లించుకోబోతుందా సిబ్బంది, లేదంటే ముఖ్యమంత్రి ఈరోజు కలెక్టర్లతో, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ చర్చలో, ఈ యొక్క మీటింగ్లో ఈ అంశం తలెత్తే అవకాశం. ఎందుకంటే గతంలో కూడా చాలా చోట్ల ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడే సంఘటనలు మనం చూసాం, ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసాం, చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసాం. జేఎన్టీయూ మొన్న ఒక హాస్టల్లో ఎలక చట్నీలో ఈత కొట్టడం చూసాం. నిన్న కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. జేఎన్టీహెచ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి చోట ఏకంగా పిల్లలకు పెట్టేటువంటి ఆహారంని పిల్లులు అంటే క్యాట్స్ తింటున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇటువంటి ఘటనల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం రియాక్ట్ కాబోతున్నారు, కలెక్టర్కి ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు, వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాల జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఒక విద్యార్థిని మరణానికి కారణమైంది. సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారో కూడా చూడాలి. జ్వరం వచ్చి పంపించిన నా తప్పండు, నా జ్వరం లేదు, మంచుకున్నా బాబా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను సాయంత్రం చెప్పారు, నేను వద్దునుగా నా బిడ్డను తీసుకొచ్చుకుంటుగా. ఈ సంవత్సరం చేర్పించరా? ఎప్పుడు ఈ సంవత్సరం 4 రోజులు అవుతుంది. నెల 19వ తారీఖు పోయింది, నెల కూడా లేదల్లా. వారం రోజులు తీసుకొని పంపించారు, అసలు పంపించాల నా బిడ్డని. 2 రోజులు ఉంచుకున్నా, మంచుకున్న అమ్మాయిని తీసుకుపోతున్నా అన్నారు. జ్వరం లేదు, ఏం లేదు, నా బిడ్డని ఉత్తనే చదివారు చంపారు. మా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 10. చివరిసారిగా పాపతో అస్సలు మాట్లాడలే. మొన్న సండే రోజు మాట్లాడినా. మంచిగా ఉంది, జ్వరం లేదు, ఏం లేదు సార్. మొన్న పోయిన సండే రోజు తీసుకుపోయినా, బేస్తారం దూరిచ్చిన. శుక్రవారం, శనివారం, ఆదివారం రోజు మాట్లాడింది. డాడీ అందరి పేరు రారంటే 2 రోజులు అమ్మ, మళ్ళీ విచారం వస్తా, ఈ 2 రోజులకి ఏం రానంటే సర్లే డాడీ మంచిగా ఉన్నా, డాడీ అన్నది. ఒక గ్లాసు లేదు, గ్లాసు పోయింది, గ్లాసు పోయి అంటే తెత్తలే డాడీ అన్నాక మంచిగా మాట్లాడి తిన్నామంటే తిన్నా అన్నది. ఏం లేదు, నిన్న ఒక్కనాడే మాట్లాడలే. ఈ రోజు 7:30 ఫోన్ చేసి, మేడం క్లాస్ టీచర్ మేడం చేసింది, విజయలక్ష్మి మేడం చేసి, నిన్న మీ పాప కళ్ళు తిరిగి కింద పడ్డది, కొంచెం ఫీవర్ ఉంది, నర్స్ మేడం ఇంజెక్షన్ వేసిన తర్వాత కొద్దిగా తగ్గింది, తగ్గితే దోసపాటు తీసుకొచ్చినాం.
దోసపాటు తీసుకొచ్చి గురికోసం పెట్టిస్తున్నాం అంటారు. అన్ని నాటకం పెట్టిర్రు. అవన్నీ